డాడీ అమ్మ హ్యాపీ న్యూ ఇయర్. ఎవరిని కొంపదాలు కాబట్టి నీకు పోతున్నావు పొద్దు ఎలా? డాడీ నేను మొత్తం మారిపోయినా. ఇప్పటి నుంచి నా లైఫ్ మీద ఫోకస్ చేసి ఇంకా ఎవడెవడు ఎన్ని మాటలు అన్నాడు అన్ని గుర్తు పెట్టుకుంటా. గుర్తు కాదు గుద్దలు పెట్టుకో బాడుకోవు. రాత్రి 7:30 నువ్వు 7:30 నీటి కడునా గుద్దలు అంతే గద్దలే ఎగురుతావు బాడే. నైట్ పూకోవాలి 31st నైట్ దావత్ అని యూట్యూబ్ లో వీడియో పెట్టినావు చూలే అనుకుంటున్నావా? మన వీడియోలు మనం చూసుకున్నాడు అవుతుంది డాడీ. కొంచెం మనలో కూడా చెప్పు, లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టామని చూసి చెప్తా నాకు ఫుల్ బాడీ ఇప్పియాలి మళ్ళా. స్కామ్ దింగుతున్నాడు డాడీ గ్యాప్ లా. గాయస్ 31st నైట్ దావత్ ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది, జల్దీ పోయి చూడురి, లైక్ చేసి సబ్స్క్రైబ్ దెంగురి. చెప్పినా ఫుల్ బాడీ లేపో 1K లైకులు టార్గెట్ కొట్టని అప్పుడు ఇస్తా. పాత చెప్పు వాటి దెంగుతా బాడక ముందుగానే చెప్పాలి ముచ్చట మొత్తం. గాయస్ మీరు జల్దీ 1K లైకులు దెంగురి. నేను గుద్ద వలవటాయన ఫుల్ బాడీ లేకపోతే ఇంకా నేను లంగా సారీ లుంగి కట్టుకొని ఎట్టుకు పోతున్నావు. కొత్త సంవత్సరం కొత్త కట్టుబాట్లు డాడీ. ఇప్పటి నుంచి ప్రతి రోజు గుడి పోతా. రాత్రి తాగింది కడుపులో పెట్టుకొని పొద్దుగాల పొర్లు దండాలు పెడతావు. నారీ మైండెడ్ ఫెలో. దేవుడు క్షమించరా నిన్ను పాపాత్ముడా. పిల్లగానికి పెళ్లి ఈ సంవత్సరం వీనికి ఒకటి ఇస్తాడే పిల్లను. చేతిలో 10 రూపాయల సంపాదన లేదు, పెళ్లి చేసుకొని బిచ్చం ఎత్తుకొని సాస్తాడా పిల్లను? చేయాలి పిల్లగానికి పెళ్లి చేయాలి. ఎట్లా చేసావు అయ్యాకు? ఒక పిల్లని పడేసి తెలివి కూడా లేదు. పెళ్లి చేస్తే బిచ్చం ఎత్తుకొని సాస్తాడు పిల్లను. నా కోసం కూడా ఒక పిల్ల పూజలు పునస్కారాలు చేసి మంచి మొగుడు రావాలని కోరుకుంటున్నాను కూడా. కోరి పూజలు చేసి నీలాంటి ఎర్రిపోకొని కోరుకుంటారా? అది కూడా కరెక్టే అనుకో. నా మొడ్డలో జీవితం ఒక సముద్రం, అందులో ఉప్పు నా దరిద్రం. ఉప్పుతో పాటు చేపలు కూడా ఉంటాయి. ఎందుకుండవు? అవి నా ఫ్రెండ్స్. జీవితం మొత్తం దరిద్రం చుట్టూ తిరుగుతుంటాం మేము. నానా పెట్టు నీకు 2 పిల్లలు వస్తారా? నీకు తల మీద 2 సుడులు ఉన్నాయి. మరి నాకు తల చుట్టూ ఉన్నాయి సుడులు. మిగతా వాళ్ళంతా ఎక్కడ వచ్చిరు? నువ్వు ఒకదాని వచ్చినావు. ఏమో పిల్లగా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ తాత, నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఏడుకో పోతున్నావు? గుడికా? గుడికి పోతున్నా. ఎందుకు? ఏం బీకినావని 2024లా? నేను ముసలిగోలేండి ఇంకా. అవు గాని లగ్గం ఎప్పుడు చేసుకుంటావు పిల్లగా? చేసుకుంటా తాత, దానికి తొందర ఏమొచ్చింది ఇప్పుడు? తొందర చేసుకోరా పెళ్లి. వయసు అయిపోయినాక బీకేదే ఉండదు, ఉత్త పాతాతులు. దేవుడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఏదో ఒక రోజు లవర్ వస్తుందని లవ్ రీల్స్ సేవ్ చేసుకున్నా. అవి అట్లనే ఉన్నాయి, నేను ఇట్లనే ఉన్నా. ఇక అయ్యిందేదో అయిపోయింది 2024. ఇక ఈ 2025లో నన్ను కరుణించు, నాకు లవ్ స్టోరీ రాయించు, నన్నుగా ఇష్టపడే అమ్మాయిని చూడు. ఇంకోటి, తెలిసి తెలియక ఎంతో మందిని మోసం చేసినా, ఎంతో మందిని ముంచిన ఆ పాపాలని చెరిపోయి. అగో చూసినావు మామ, దేవుడు మంచోడు మామ. ఇట్లా అడిగినమ్మంటే అట్లా వరాలు ఇస్తాడు. అబ్బా ఇట్లాంటి అమ్మాయిని చూసినప్పుడు అనిపిస్తుంది మామ, లైఫ్ లో ఏమొద్దు, మనకు చిన్న జాబ్ ఉండాలి, మన అమ్మను నాన్నను హ్యాపీగా చూసుకుంటుండాలి. జీవితం మొత్తం హ్యాపీగా ఉండాలంటే ఇట్లాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మామ. దేవుడా జీవితం చాలా నేర్పిస్తుంది, కానీ నేనే ఏం నేర్చుకోను. పొద్దుగా లేవగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుండే, కథ మీ 2024 రీల్స్ చూస్తూనే గంగలమైంది. లవర్ ఉన్నోడు లవర్ ఉందని ఏడుస్తుండు, లవర్ లేనోడు లవర్ లేక ఏడుస్తుండు, పెళ్ళి అయినోడు పెళ్ళ ఉందని ఏడుస్తుండు. మరి నేనెందుకు ఏడుస్తున్నా దేవుడా? ఒకసారి నన్ను చూడు. కప్పలు పాపాలు వేసుకునేరా నీకు? పోయిన జన్మలా వాటి గుద్దలేలు పెట్టావు నువ్వు. నీ గుద్దలైతే ఏం పెట్టలేగా, వాటికి లేని గుద్ద నొప్పి నీకెందుకో? అరే ఇప్పుడు ఈ పిల్ల నాకు హాయ్ చెప్పింది కారా? నీకు కాదురా పొట్టి, నాకు. నీకు కాకుండా వచ్చి నాకే చెప్పుండొచ్చు, నీకన్నా స్మార్ట్ ఉంటాగా నేను. చెప్పు మై డియర్ బేబీ. మా అమ్మ ఇలా కొత్త సంవత్సరం అని చెప్పి 2 పిచ్చలకు 2 రూపాయలు ఏమని చెప్పింది. హ్యాపీ న్యూ ఇయర్, ఇద్దరికి 2 రూపాయలు తీసుకోరి. దీని జాతి ఇదేంది మా మాట్లాడినది? ఇంకా నయం ఇంటికి వచ్చి బుక్కడు బో తినిపోమని. నేనమ్మ తలుచుకుంటేనే గుద్దలో వెళ్ళిపోతుందిరా నాకు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ దెంగు, కామెంట్ దెంగు, అట్లనే సబ్స్క్రైబ్ దెంగు. మామారా పక్కన ఉన్న గంటను కూడా దెంగు మర్చిపోకు. మేము వీడియో పెట్టినామంటే నీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే మామ, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి, ఎంజాయ్ పండుగ.